క్యాష్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏంటి? ఈఎంఐ కార్డు. హాయ్ గైస్, ఇవాళ మనం రత్నాల చెరువు తెలుసుగా వెనకాల షూట్ అయిందనమాట. రత్నాల చెరువు దగ్గర ఉన్నాం అనమాట. కేసీపీడి ప్లస్ ఈఎస్పీడి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానమాట. చాలామంది అడిగారు. సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, వెనకాల రీల్స్ అవి చేస్తున్నారు. దీని తర్వాత మనం ఏంటంటే తన వర్క్ చూపించమని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. తను ఏం వర్క్ చేస్తాడు ఏంటన్నది. సో తను ఏం వర్క్ చేస్తాడు ఏంటి అన్నది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూపిస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత తన లంచ్ వ్లాగ్ చేద్దాం. వ్లాగ్ చేసి వైరల్ హబ్ బ్లాగ్స్లో పెడతాను అనమాట. సో స్టే ట్యూన్. అలా నడుచుకొని వెళ్ళిపో. ఓకే ఓకే, రెడీ కదన్నా? స్టార్ట్. ఈ వీడియో అయితే 2022లో తీసాము. ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే జస్ట్ మెమరీస్ కోసం అనమాట. అప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇదైతే మన కేసీపీడి వర్క్ చేసే ప్లేస్ అనమాట. వాళ్ళు షాప్ ఉండే సందు. తనైతే దుర్గ దగ్గరే వర్క్ చేస్తాడు. ఈ ఎల్లో టీ షర్ట్ లో ఉన్నాడు కదా, తనే దుర్గ అనమాట. తన దగ్గరే వర్క్ చేస్తుంటాడు. ఆ సందులో మనోడైతే బాగా ఫేమస్. సరేగానే ఇప్పుడు భోజనానికి ఎక్కడ తీసుకెళ్తాను చెప్పు. మిశ్రా డాబా వెళ్ళేది. మేము డాబాకి వచ్చి చూపిస్తాం మీకు అక్కడ వంటలన్నీ. మిశ్రా డాబా కలర్ బాగాలేమన్నా అంత మాట్లాడాక నేను కళ్ళు దిగాల్సింది. ఫుడ్ అట్టేది కదన్నారా? మామూలుగా బ్యాంక్ అండి. బ్యాంక్ అండి నేనే ఎలకలో ఉంటాను, నాకన్నా ఎలకలో దెబ్బకి దడిసిపోయి వెళ్ళిపోతున్నాడు అతను. అన్ని బూతులు ఉంటాయి. అన్నీ ఈరోజు నువ్వు వెజ్ తినవా? తింటావా? నాన్ వెజ్ తినవా? నేను ఈరోజు బిర్యానీ తిన్నాను. బ్యాడ్ లక్. బిర్యానీ తిన్నా. ఏ బిర్యానీ? అక్కుం బక్కం. ముందున వెళ్తున్నాడు కేసీపీడీని వాళ్ళ సందులో ఎవరైనా తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు. అతను ఒక ఆనిమూతి వర్జరం అంట. బాబు హెల్మెట్ అయితే వెనకతులు ఉన్నది ఎవరు తెలుసా? చూడు ఎవరు చెప్పు, ఎవరు చెప్పు నువ్వు చెప్పాలి. వెనకాల ఉంది ఎవరు? ఈఎస్పీడి. ఈఎస్పీడి అంటే ఇక్కడ తెలుసు కదా, ఏఎస్ బాగా ఉంటాడు. అరే ఇదైతే మంగళగిరిలో ఉన్న జనసేన ఆఫీస్ అనమాట. మేము అదే ఫస్ట్ టైం చూడడం. వాళ్ళైతే అక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడు చూస్తుంటారు. లోపలికి వెళ్ళాం కానీ ఫొటోస్ అయితే తీయనివ్వలేదు. నేను రాజు అయితే వైజాగ్ నుంచి ట్రైన్ మీద వెళ్ళాం అనమాట. ట్రైన్ మీద వెళ్ళిన తర్వాత విజయవాడలో ఉన్న పాత కొలీగ్ అంటే నా కింద వర్క్ చేసే ఒక అబ్బాయి బైక్ ఇచ్చాడు. ఆ బైక్ మీద మేము మళ్ళీ మంగళగిరి వెళ్దాం అనమాట. అక్కడి నుంచి వెళ్తున్నాం. సో ఇది నాకు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ కేసీపీడీ ఇంటర్వ్యూ చేశాను అప్పుడులో. దాని తర్వాత మళ్ళీ కేసీపీడీ ఈఎస్పీడీ దొరికిన తర్వాత ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేసాం. అది కూడా వైరల్ హబ్ బ్లాగ్స్, వైరల్ హబ్
మెయిన్ దాంట్లో కూడా ఉంటుంది. అర్థమైందా ఏ అన్నా అంతే కదా చెప్పు కెమెరా చూసి చెప్పు. అవును, అంతే. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనకి వేసుకుంటారు, హెల్మెట్ అవ్వట్లేదు, ట్రిపుల్ రైడింగ్. సో ఇక్కడ మిశ్రా దాబాకి వచ్చాం అనమాట. ఇది వితౌట్ పెయిడ్ ప్రమోషన్, ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాం మనం. ఫుడ్ ఎలా ఉంటుందో అని చూసి చెప్తాం తిన్న తర్వాత. ఫుడ్ బాగుంటుందా? నేను చెప్తున్నాను, ఫుడ్ 100% బాగుంటుంది. చూస్తున్నారుగా మిశ్రా దాబా. మీరు పులకాలు తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తినండి, సూపర్ ఉంటాయి. నువ్వు తిన్నావా ఫుడ్ ఇక్కడ? ఓ రోజు గోల కూడా చేసాం, ఓ రోజు గోల చేసాం. తిన్నావా? మరి నేను తినలేదు, బాగుందని నేను ఎలా చెప్తా? మీరు తిన్న తర్వాత చెప్దాం. ఏ అన్నా బిల్ అంతా చేసి లాస్ట్లో మన కేసీపీడీని కట్టేసి వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. బిల్ ఎవరు కట్టట్లేదు. వాడే కడతాడు. 5 రూపాయలు రా. అన్నదానం తిరిగి వస్తాను. అన్నది అన్న క్యాటరింగ్ సినిమాల్లో చూడడమే. మన దాబాలు అంటే వైజాగ్లో నాకు తెలిసి మంచాలు ఉన్న దాబాలు ఎక్కడ లేవు. అవునన్నా, మంచాలు ఉన్నాయి, సినిమాల్లో చూసిన సెటప్ ఉందన్నమాట ఇక్కడ. సో వెళ్దాం కదా. మంచాల డాబా బాగుందా? ఇక్కడ అందరూ చాలా అందరూ పర్లేదండి, చూడండి నా కళ్ళతో పెట్టుకున్నాను, నేను ఎవరికి కనిపించలేదు. అక్కడ మంచి చొంగ అవును, నేను వీడియో తీయలేదు. కానీ మంచాలు బాగున్నాయి, రెస్టారెంట్ బాగుంది కదా. ఆపుదామా? అది ఫస్ట్ మంచం ఎక్కిన చిన్న కంచం. ఎప్పుడు మంచాల మీద ఎక్కుతాడు వీడు. ఏంది బ్రో అంత మాట కాదు, రివ్యూ లేదు. అంటే మేము సీక్రెట్ కావాలంటే మనోడికి ఒక్కడికి ఆలు పరోటా 40 రూపీస్, ఓన్లీ పరోటా 40 రూపీస్, పుల్కా పరోటా, పుల్కా పన్నీర్ 100 రూపీస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓన్లీ పరోటా, ఆనియన్ పరోటా. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఏ పొలక? పిన్ని పొలక, పిన్ని పుల్కా పెద్దం పొలక ఉంటుందా? లేదు, పెద్ద. సర్లే వచ్చాక తీద్దాం మళ్ళీ. పిన్ని పొలక అంటున్నాడన్నా. ఇంగ్లీష్ రేపటి మాట చేసే పని పెట్టాలి. స్టోరీ పెడతాం. స్టోరీ పెట్టు, వెనకాల మనోడు కనపడకూడదు. నేను కనపడకూడదు. వరుడు సినిమా చూసావా? వరుడు దాంట్లో హీరోయిన్ కనబడిందా? కనపడదా? అలాగే మనోడు హీరో సెకండ్ హీరో ఇప్పుడు. నేను తీస్తాను. అన్నం తిన్నావా? నువ్వు తినేది నేను పులకాలకు వచ్చాను. అడ్వాన్స్ పక్కన పడిందో మనం టేస్ట్ ఎలా ఉంది? వెనక్కి పడతాం. టేస్ట్ ఎలా ఉంది? చప్పగా ఉంది. ఇదిగో కర్రీ, ఇదిగో కర్రీ. అక్కడ ఇంకా నావే 2.5 ఉన్నాయి, నానేవేమో ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ ధనాథన్ తమరాజులేమో అప్పుడు అవ్వబడి సార్ చూడండి ఖాళీ అయిపోయి. నా దగ్గర 3 ఉన్నాయి ఇంకా. ఆ. అది అవ్వట్లేదు.
సరే ఇలా ఉంటుంది మరి పక్కకు ఉన్నారని చెప్పి మీరు ఎలా చేస్తే వీళ్ళు మాత్రం దరదలు ఆడిస్తున్నారు. దిష్టి పెట్టకండి ఇక ఇండియా డైలాగ్ వాడానని ఏమనుకోకండి. ఇండియా వీళ్ళిద్దరికి సరిపోలేదు, ఫుడ్ అయితే వీళ్ళిద్దరికి సరిపోలేదు. మళ్ళీ అట్లా అవుతుంది మరి ఎట్ చేయాలి. మరి ఒక 4-5 బిర్యానీలు మరి అదేంటంటే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. వెయ్యనా డేటనా నీసు పట్టించుకున్నాడు, మళ్ళీ అదేమో అందులో ఎట్టేస్తున్నాడు అన్న. అలా గురించి అలా వద్దు అలా గురించి స్కూల్ చెప్పిస్తానా లేదంటే దిగేస్తారు. వేసుకున్నాను మీరు చంద్రగా మళ్ళీ ఇందా వేసుకోరా. ఏమంటారు మరి ఇది కూడా ఆయిల్ అదే పట్టుకో ప్లేట్ పట్టుకో. ఫుడ్ రివ్యూ చెప్పమ్మా ఎలాగుంది? వదిలిపోయాను పొలగాలు అయితే అది ఎన్ని తిన్నది రాకలు తెరలా, అందుకే చెప్పుకున్నా. ఈరోజు తిన్నట్టు కూడా ఉన్నది, తిన్నట్టు కూడా లేదు. సూపర్ ఉన్నాయి. మిశ్రా దాబా రండి కంపల్సరీగా అందరూ చిక్కలేదనండి. ఎవరో వచ్చాము ఒక వచ్చాము ఎవరో వచ్చాము. ఏడు పరిస్థితి నాట్ ఎవరిబడి సింగిల్ రాజు. ఎవరిబడి అండ్ సింగిల్ టు సింగిల్ కేసీపీ. అదే కదండి ఈరోజు పార్టీ. మరి బిల్లు టెల్ యువర్ రివ్యూ అబౌట్ ఫుడ్. ఈజ్ గుడ్ ట్రూ, ఇట్స్ నాట్ ఎవరిబడి, ఫుడ్ ఈజ్ సూపర్. ఓకే సో చూసారు కదా, మొత్తానికి అయితే అయిపోయింది. ఫుడ్ తిన్నాము. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు నుంచి వీళ్ళిద్దరు కొట్టుకునే ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారో తెలీదు. సో బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మంచాల మీద ఉన్న పులకాలు తిన్నాం. మంచం మీద కూర్చొని తింటున్నాం, అది హోటల్లో ఫస్ట్ టైం తింటున్నాను నేను. విలేజ్లోనే తినేవాడిని మంచం మీద. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బిల్ అయితే మనకి 73 రూపీస్ మాత్రం అయింది. ఎందుకంటే కేసీపీడీ ఫ్యాన్స్ అంటే వీళ్ళు డాబా వాళ్ళు. సో 763 అయితే 6 కొట్టేసి ఇచ్చారనమాట. 73 రూపీస్ మాత్రమే బిల్ ఇచ్చారు. ఇది రైటింగ్ కూడా ఇతను డాక్టర్ అనమాట. డాబా అతను డాక్టరు. సో మీకేం అర్థం కాకపోవచ్చు, మన కేసీపీడీకి బాగా క్లోజ్ ఫ్రెండ్. మరి అయితే బిల్లు కట్సి వచ్చారు. రండి, మేము ఎక్కడికో తెలి కట్సిరా. క్యాష్, కార్డు, క్రెడిట్ కార్డు ఏంటి? ఈఎంఐ కార్డు. ఏ కార్డు? ఈఎంఐ కార్డు. అది ఎలా ఉంటుంది? ఈఎంఐ కార్డు ఎట్లుండే కొద్దిగా ఎట్లొచ్చి ఎట్లొచ్చింది ఎట్లుంది. సర్లే, ఈఎంఐ కార్డు తెలియదు, డబ్బులు కట్సి వస్తే వెళ్దాం. ఆ కార్డు ఇంటిగా మర్చిపోయచ్చా? నీకు ఇంటికి నాకు ఇస్తారా అన్న కార్డు? చేద్దాం. అది పేమెంట్ చేయాలి. ఏంటి బ్రో అందమాట నువ్వు కేసీపీడీని పట్టుకొని గిన్నెలు కడగమంటావు? బిల్లు లేనప్పుడు కేసీపీడీ అయినా కానీ ఈఎస్పీడీ అయినా కానీ పాత్రలు కడగాలి. అవును, బిల్లు కట్టాల్సింది పార్టీ ఎవరిది? నీది పార్టీ లేదా పుష్ప? ఎవరు? ఏ అన్న? ఈ అన్న నువ్వేనా? నీకు ఇన్స్టాలో లైవ్ పెట్టినప్పుడు కూడా మెసేజ్ చేస్తాను. లేట్ నైట్ పెడతావు అసలు లైవ్. లేట్ నైట్ ఎప్పుడు? సరే